చక్కగా ప్రార్థించినటువంటి సహోదరు రాష్ట్రాలు. అదేవిధముగా పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్యం మనం చదువుకుందాం, తర్వాత సమయాన్ని సహోదరులకు అప్పచెబుదాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో 91వ కీర్తన 4వ వచనము, అదేవిధంగా 5వ వచనము చదువుకుంటే ఒకసారి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాళ్ళయున్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేలుగురు బాగుకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగంకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది కూడినను, నీ ప్రక్కన 10,000 మంది కూడినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూసినను భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలము చేసుకున్నాను. అందుకే ఇక్కడ క్రీస్తున్నటువంటి సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును అంటున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే ప్రతి విషయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకే ఇంకో మాట చూడండి, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగంకైనను నీవు భయపడకుందువు. ఈ అపాయమైన సమస్య అయినా, ఇంకైనా ఇబ్బంది అయినా దేవుడు మనందరినీ కాచి కాపాడుతూ ప్రతినిత్యము నీడవలే ఏ విధంగా అయితే మన నీడ మన వెంట ఉంటుందో అదే విధముగా మన దేవుడు మన వెంట ఉండి కాపాడుతున్నాడు. అందుకు మనం దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు మనము చెల్లించాలంటే, దేవుడు మన పట్ల ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అందుని బట్టి మనము దేవుని నామాన్ని కనపరచాలి. కాబట్టి మన మధ్యలో సహోదరులు దానం ఉన్నారు, వారు లేచి దేవుని యొక్క వర్తమానాన్ని అందించాలని ప్రేమతో వారిని కోరుచున్నాను. క్రీస్తునందు రాత్రికాల సమయంలో కూడి వచ్చిన సకల పరిశుద్ధులకును, నాతోటి జత పని వారికి పెద్దలకును, మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసినటువంటి జాన్బాబు కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సమయం ఇప్పటికే 9 గంటలు అవుతూ ఉన్నది. అందరూ పనులకు పోయి అలసిపోయి ఇచ్చుంటారు. అంత మాత్రమే కాదు, మంచి చలి కూడా ఉన్నది. కాబట్టి త్వరగానే దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ముగించుకుందాము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తి లేక ఒక కుటుంబము ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా గణపరచాలి, ఎలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలన్నది దేవుడు ఏం చేశాడంటే 66 గ్రంథాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మానవాళికి దేవుని యొక్క చిత్తం ఏమిటో, ఆయన యొక్క సంకల్పం ఏమిటో లోకంలో ఉన్నటువంటి మనకు తెలియదు కనుక దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా యొక్క గ్రంథాన్ని మనం నేర్చుకోవటానికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకున్నాడు దేవుడు. ఈ భూలోకంలో తన యొక్క కుమారుడుగా లేకపోతే కుమార్తెగా వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఆరాధించాలి, గణపరచబడాలి, మహింపరచాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూడగలం. ప్రియులారా, ఎవరిది ఆ కుటుంబము? ఏదెను తోటలో దేవుడు నిర్మించినటువంటి ఆ కుటుంబం ఎవరిదంటే ఆదాము హవ్వది అన్నటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగనే ఆ కుటుంబము దేవునిలో నుండి తప్పిపోయినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము కాక సాతాను యొక్క ఆలోచన ప్రకారము వారు దేవుని నుండి దూరమైపోయినప్పుడు, తర్వాత తన యొక్క రక్షణ సంకల్పాన్ని కూడా అదే అధ్యాయంలో దేవుడు మనకు తెలియజెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలాగంటే, స్త్రీ సంతానముగా యొక్క లోకానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్తాడు. వారందరినీ కూడా తిరిగి ఎక్కడికి చేరుస్తారంటే
దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేస్తారన్నటువంటి విషయాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఇక్కడ చూడగలం ప్రియులు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో కూడా ఒక కుటుంబాన్ని గురించి, ఎందుకంటే కుటుంబ ప్రార్థన కాబట్టి ఒక కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. కుటుంబం అనగా ఎవరెవరు ఉంటారు కుటుంబంలో? తండ్రి, తల్లి, అలాగనే కుమారులు, కుమార్తెలు, వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబము అని గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. అయితే ఈనాడు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి యొక్క కుటుంబాలు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి భర్త ఎరిగితేనేమో భార్య దేవుని యొక్క సన్నిధానానికి రాలేదు. వారిరువురు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే కుమారులు, కుమార్తెలు తప్పిపోయినటువంటి వారిగా నేటి కుటుంబాలలో మనము చూడగలుగుతాం ప్రియులారా. కానీ ఉన్నతమైనటువంటి ఒక కుటుంబం బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథములు అసలు దేవుడంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా తండ్రి, తల్లి, అలాగనే కుమారులు వారందరూ కూడా క్రీస్తులో ఎలా అభివృద్ధి చెందుతూ ఉన్నారో ఒక కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు. ఎలాగంట? ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును. కానీ నీ ఇల్లు కట్టింది ఎవరు అంటే సమస్తమును కట్టినవాడు ఎవరంటే దేవుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. అంటే ఒక ఇల్లు కట్టాలన్నా, ఈ లోకంలో ఒక వివాహం జరిగించాలన్నా దేవుని యొక్క చిత్తం అనేది లేకపోతే ఒక్క పని కూడా ముందుకు కొనసాగదు అన్నటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకు తెలియపరుస్తూ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ అపోస్తలున్నటువంటి పౌలు అంటూ ఉన్నాడు, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, కానీ ఆ కట్టినవాడు ఎవరంట? దేవుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు, భౌతిక సంబంధమైనటువంటి ఈనాడు గృహాలు మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఈ గృహాలు ఏమి ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంగా కట్టబడాలి అని దేవుని యొక్క సంకల్పం అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క ఇల్లును గురించి అదే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆ ఇల్లు అంటే ఇదిగో భౌతిక సంబంధమైనటువంటి కట్టడము కాదు, కానీ ఆ ఇల్లు మనమే అంటే మానవులుగా ఉన్నటువంటి మనమే ఆ ఇల్లు అన్నటువంటి విషయాన్ని అదే గ్రంథకర్త మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే చూడండి, ఒక కుటుంబం ఎలా ఉండదంటే ఫిలోమోను రాసినటువంటి పత్రిక, అపోస్తలున్నటువంటి పౌలు గారు ఫిలోమోను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 1వ వచనము. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరైన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పుకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. చూశారా ప్రియులారా, ఆనాడు ఉత్తరాలు రాయాలంటే ప్రాముఖ్యమైనటువంటి యజమానుడికి, ఎవరైతే ఇంటి యజమానుడిగా ఉంటూ ఉన్నాడో ఆ యజమానుడి పేరు పెట్టి ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఉత్తరము ఆ యజమానుడి పేరు మీద వ్రాసే ఆనవాయితీ ఆనాడు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ 27 పుస్తకాలలో ఒక అధ్యాయం కలిగినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఈ ఫిలోమోను పత్రిక అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలున్నటువంటి పౌలు గారు తన చేతి ఉత్తరం ద్వారా ఈ ఫిలోమోను కుటుంబానికి ఆయన రాస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమని? ఇదిగో నేనున్నాను రాసే విషయంలో, నా సహోదరుడైనటువంటి తిమోతి నా పక్కనే ఉన్నాడు. వారు ఎక్కడ ఉన్నారు అంటే రోమ్ చెరలో ఉండి యొక్క పత్రికలు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శ్రమలలో ఉన్నాడు, ఆయన బాధలలో ఉన్నాడు, ఆయన చేతుల సంఖ్యలతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సువార్త బంధింపబడకూడదని చెప్పేసి ఈ పత్రిక ద్వారా అనేక కుటుంబాలు కూడా
చదువుకొని సంఘములో చదివించుకొని అనేక మంది క్రీస్తు యొద్దకు రావాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎవరెవరు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు? మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి ఫిలోమోను అంటూ ఉన్నాడు. ఆ తర్వాత వ్యక్తి వచ్చేసి ఎవరంట? రెండవ వచనంలో ఆయన అప్పియా అంటూ ఉన్నాడు. మూడవ వ్యక్తి వచ్చేసి అర్కిప్పు. ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు ప్రియులారా. ఒకరు ఫిలోమోన్ అయితే, రెండవ వ్యక్తి అప్పియా అయితే, మూడవ వ్యక్తి వచ్చేసి అర్కిప్పు. అంటే ఈ ముగ్గురు కలిసి ఒక కుటుంబముగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. ఫిలోమోను తండ్రిగా ఉన్నాడు, అప్పియా తల్లిగా ఉన్నది. వారిరువురికి పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే అర్కిప్పు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ ముగ్గురు పేర్లు పెట్టి తన యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఎందుకు ముగ్గురు పేర్లతోటి ఆ ఉత్తరం రాయవలసినటువంటి అవసరత ఎందుకు దేవుడు కల్పించాడు అంటే ప్రియులారా, ఆ ముగ్గురు ఒక సంఘముగా ఏర్పడి ఉన్నారు. సంఘం అంటే ఈనాడు అనేక మంది, వందల మంది లేకపోతే వేల మంది అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ దేవుని యొక్క దృష్టిలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. అలాగనే ఈ యొక్క ఫిలోమోను అనేటువంటి కుటుంబం ఎలాగున్నదంటే, దేవుడంటే భయము కలిగి, దేవుడంటే భక్తి కలిగి యజమానుడిగా ఉన్నటువంటి యొక్క ఫిలోమోను ఏం చేశాడంటే తన భార్యకు సువార్తను ప్రకటించుకున్నాడు ప్రియులారా. తన యొక్క భార్యను క్రీస్తులోనికి నడిపించుకున్నాడు. తన భార్య అలాగనే ఫిలోమోను వారిరువురు కూడా ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుణ్ణి సైతం ఏం చేశాడంటే క్రీస్తు యొక్క సేవకు సమర్పించినట్టుగా ఈ గ్రంథాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఒక కుటుంబంలో తండ్రి ప్రార్థనకు వస్తే తల్లి రాదు, అలాగనే పిల్లలు రాలేనటువంటి ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఫిలోమోను కుటుంబం ఏం చేశాడంటే మనమందరము కూడా దేవుని యొక్క ఇంటిగా కట్టబడాలి, దేవుని యొక్క చిత్త ప్రకారము ఈ లోకంలో మనము జీవించాలి అని చెప్పేసి తన యొక్క ఇంటిలో ఏం చేశాడంటే సంఘాన్ని స్థాపించుకున్నాడు ప్రియులారా. తనకున్నటువంటి విశ్వాసము, ఈయన ఏ పట్టణానికి చెందినవాడంటే కొలసీ పట్టణానికి చెందినటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు ఆ కొలసీలో పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును తెలుసుకోవాలి అంటే ఈ యొక్క ఫిలోమోను కుటుంబానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటూ ఉన్నారు. అట్టి వారికి ఆయన రాస్తూ కింద వచనంలో చూడండి ఏమని అంటూ ఉన్నాడంటే 4వ వచనంలో, నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తమును విజ్ఞాపన. ఎలాగున్నాడంట ఆయన? ఏదో నామకార్థమైనటువంటి కుటుంబముగా భక్తిపరుడుగా కుటుంబము లేదు. ఇదిగో నిన్ను గూర్చి కొలసీలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిన్ను గూర్చి, నీ భార్యను గూర్చి, నీ కుమారుని గురించి, నీ విశ్వాసమును గురించి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమని సెలవిస్తూ ఉన్నారంటే నీ ప్రేమ గొప్పది అని చెప్పేసి నీ గురించి మాట్లాడుకుంటున్నారంటూ ఉన్నాడు ప్రియులారా. అంటే వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ప్రవర్తనలో, వారు నడవడిక జీవితంలో, వారు ఆదివారం వస్తూ ఉందంటే మరి మనమైతే ప్రార్థన పెట్టిన గంటకు 2 గంటలకు వెళ్తాము కానీ దేవాలయానికి, వారి యొక్క ఇంటిలోనే సంఘం ఉన్నది కాబట్టి ప్రియులారా లేచిన దగ్గర నుంచి కూడా వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క గ్రంథాన్ని చదువుకుంటూ నిత్యము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటూ ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు వారి గురించి, అయ్యా ఫిలోమోను నువ్వు ఎలాంటి వాడంటే నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. ఏముండాలంట క్రైస్తవ కుటుంబానికి? మొట్టమొదటి మెట్టు ఏముండాలి అంటే ప్రియులారా దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అనేది ఎలా వస్తుంది? పరలోక రాజ్యం అనేది మనం ఎవరము కూడా చూడలేదు. నరకం అనేది మనకు తెలుసా? మనకు తెలియదు. యేసుక్రీస్తుని మనము మన కళ్ళారా చూసామా? మనము చూడలేదు ప్రియులారా. ఆ పరలోకం అనేది తెలియదు, నరకం అనేది తెలియదు. యేసుక్రీస్తుని మనం ప్రత్యక్షంగా చూడలేదు. కానీ తన ప్రవక్తలు పరిశుద్ధులు రాసినటువంటి ఈ వాక్యము వినుట ద్వారా ఏమొస్తుందంటే విశ్వాసం అనేది మన యొక్క హృదయంలో నాటబడుతూ ఉన్నది ప్రియులారా. అందుకనే రోమీలకు రాసినట్టు పత్రిక 10:17 అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన
మాట వలన కలుగు. ఎలాగా? దేవుని యొక్క వాక్యము నువ్వు శ్రద్ధ పెట్టి ఆలకించి నీ చెవులార వింటే ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళ్తూ ఉన్నది. అప్పుడు క్రీస్తు ఇంత గొప్పవాడా, నా తండ్రి ఎంత గొప్పవాడా, నేను చేసిన పాపముల కొరకు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడా, నా కొరకు ఆ కలవరిగిరిలో తన యొక్క రక్తాన్ని చిందించి తన యవ్వన కాలంలోనే తన యొక్క జీవితాన్ని నా కొరకు సమర్పించారని మనకెప్పుడు అర్థమవుతుందంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ ఫిలోమోను యొక్క కుటుంబము కూడా యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి తన కుటుంబంలోనే సంఘాన్ని స్థాపించుకొని అనేక మందికి ఎలా ఉన్నారంటే వారు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, నీ ప్రేమను గూర్చి క్రీస్తు ఎడల నీకున్నటువంటి విశ్వాసమును గూర్చి నేను విని నా దేవునికి నేను కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను. నేనెక్కడో రోమాచర్లో ఉన్నాను, నీవెక్కడో కొలసీ పట్టణంలో ఉన్నావు, అయినప్పటికీ కూడా మన ఇద్దరిని దేని ఏకం చేస్తూ ఉన్నదంటే క్రీస్తు యొక్క ప్రేమ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పోస్తున్నటువంటి పౌలు అంటూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా దేవుడంటే భయము, భక్తి, విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఒక ఫిలోమోను కుటుంబం ఎలాగైతే క్రీస్తులో కట్టబడుతూ ఉన్నదో మనము కూడా లోక సంబంధమైనటువంటి మనుషులుగా కాక ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబముగా కట్టబడాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే చూడండి, ఇంకా కింద వచనంలో చదువుకుంటే వారంతటి గొప్పవారి గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారొకటనేది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. ఎలాగా? యజమానుడిగా, కుటుంబ యజమానుడిగా నీవు సరైనటువంటి మార్గములో నీవు నడిచి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తే నిన్ను చూసి నీ భార్య, నీ పిల్లలు ఏం చేస్తారంటే సరైనటువంటి మార్గంలో నడవటానికి అవకాశం ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఒకవేళ మనము క్రీస్తులో నడిచే విధానంలో పొరబడి మనం ఈ లోక సంబంధంగా మరి అనేకమైనటువంటి చెడ్డ అలవాట్లుంటే మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా మనల్ని అనుసరించే విధంగా తయారవుతారని చెప్పేసి కూడా దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, నిన్ను చూసి ఆ యొక్క కొలసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘము ఎలా ఉండాలంటే నిన్ను చూసి నీ ప్రవర్తనను చూసి నడుచుకుంటారు అని చెప్పేసి అపోస్తులైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా అదే చెప్పాడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేకులకు మాదిరికరంగా జీవించటానికి తనను తాను తగ్గించుకుంటూ ఈ లోకంలో ఒక మానవుడిగా బ్రతికినట్టుగా మనము చూడగలం. ప్రియులారా, ఒకానొక సమయంలో యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను గారు అనేక మందికి బాప్తిసము ఇస్తూ ఉంటూ ఉన్నప్పుడు పాపులకి, అలాగనే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. ప్రియులారా, అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీ ద్వారా నేను బాప్తిసం పొందనై ఉంటే నీవు నా దగ్గరికి ఎందుకు వచ్చావని చెప్పేసి బాప్తిసం ఇచ్చావను ఆటంకపరిచినప్పుడు క్రీస్తు ఒక గొప్ప మాట అంటాడు. ప్రియులారా, అక్కడ ఏమంటాడో తెలుసా? నీతి యావత్తు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ జరగాలి. అంటే యజమానుడిగా ఉన్నటువంటి మనము సరైనటువంటి మార్గములో భక్తిపరులుగా నడిస్తే మన తర్వాత ఉన్నటువంటి తరము కూడా క్రీస్తులో నడవటానికి అవకాశం ఉంటున్నదని ఈ యొక్క కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, కింద వచనంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు 7వ వచనము, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు. దేనిని బట్టి? మన దగ్గర కొన్ని లక్షలు మన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనకు ఆనందం దొరకదు ప్రియులారా. లేకపోతే యొక్క ఒంటి నిండా బంగారం కలిగినప్పుడు మనకు ఆనందము దొరకదు ప్రియులారా. ధనము, ఐశ్వర్యము, బంగారము ఏది ఉన్నప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆనందం అయితే ఉంటుందేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆనందము దొరకాలంటే క్రీస్తు యొక్క దేవుని యొక్క సంఘములో సభ్యులై ఉండి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నది. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు పౌలు, ఓ ఫిలోమోను, నీ మూలముగా పరిశుద్ధులు ఆదరణ పొందుతూ ఉన్నారు. నీ ప్రేమను గురించి, నీ విశ్వాసమును గురించి వారు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనం నేర్చుకోవాలని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన లిఖించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని వేల సంవత్సరాలు అయి ఉంటుంది యొక్క కుటుంబము.
క్రీస్తు శకం 64లో ఈ పత్రిక రాయబడితే ఇప్పటికి 2023వ సంవత్సరంలో, అంటే కొన్ని వేల సంవత్సరాలు మాలాంటి సువార్థికులు అనేక మంది బోధించినప్పటికీ కూడా ఈ కుటుంబం గురించి బోధించక ఎవరు కూడా ఉండరు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ప్రియుల. అందుకనే మనం విశ్వాసం కలిగి ఉంటే, క్రీస్తులో ప్రేమ కలిగి ఉంటే, మనం ఈ లోకంలో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించుతాడన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం మొదటిగా చదివాము. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, కానీ కట్టినవాడు సమస్తమును దేవుడే ప్రియులారా. ఈనాడు మంచి భార్యాభర్తలుగా మంచి భార్యను నీకు అనుగ్రహించి ఉన్నాడంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానము. మంచి పిల్లల్ని నీ గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడంటే దేవుడు నీ మీద చూపించినటువంటి కృప అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. అందుకే ఇంకా చదవండి, కింద వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటూ కంటిన్యూస్గా దీన్నే చూద్దాము. 8 కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడును, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకోవటం మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనోసీము కోసము నిన్ను నేను వేడుకొనుచున్నాను. ఈ పత్రిక రాయటంలో గొప్ప ఉద్దేశం ఉన్నది ప్రియులారా. ఏంటి ఆ యొక్క ఉద్దేశం అంటే, ఫిలోమోను ఇంటిలో దాసుడిగా ఉన్నాడు. ఫిలోమోను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఆ యొక్క ఫిలోమోను యొక్క భార్య, కుమారుడు ఆ కొలస్సీ పట్టణంలోనే గొప్ప ధనవంతుడిగా ఉన్నటువంటి ఈ కుటుంబము క్రీస్తులోనికి రావటము గొప్ప సంగతి ప్రియులారా. ధనం ఉన్నటువంటి వారు ఎవరన్నా దేవుని యొక్క సన్నిధానానికి వస్తారమ్మా? ఎక్కడ చూసినా మనలాంటి పేదవారే దేవుని ఏదో శ్రమలలో, బాధలలో దేవుని నమ్ముకొని దేవుని యొక్క సన్నిధానానికి వస్తూ ఉన్నాము. కానీ ధనం కలిగినటువంటి ధనవంతులు ఎవరు కూడా దేవుని యొక్క మందిరానికి రాలేనటువంటి స్థితి ప్రియులారా. కానీ ధనవంతుడైనటువంటి ఈ యొక్క ఫిలోమోను తన భార్య, తన యొక్క కుమారుడితో, ముగ్గురితో కలిసి దేవుని యొక్క సంఘాన్ని తన ఇంటిలో స్థాపించుకొని అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడు. ఎవరు అంటే ఆయన ఒనోసీము ప్రియులారా. ఆ దాసుడిగా ఉన్నటువంటి యొక్క ఒనోసీము ఆ ఇంటిలో ఏదో ఒక దొంగతనం చేసి తన యజమానుడికి దొరికితే ఎక్కడ నన్ను శిక్షిస్తాడో, ఎక్కడ నాకు మరణానికి అప్పగించుతాడో అని చెప్పేసి ఆ దాసుడైనటువంటి ఒనోసీము ఏం చేశాడంటే నేరుగా రోమా పారిపోతాడు ప్రియులారా. రోమా పారిపోయిన తరువాత తన యొక్క జీవితం చీకటమయమైపోతూ ఉన్నది. నేను నా యొక్క యజమాని నుంచి నేను దూరం అయిపోయి ఉన్నానే, ఇట్టి బ్రతుకు నేను ఎలా జీవించాలని చెప్పేసి తన మనసులో ఆలోచన చేసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే అపోస్తలుడైనటువంటి పౌలుకు పరిచయం అయ్యాడు ప్రియులారా. మనము కూడా కొన్ని సమయాలలో మన యొక్క జీవితం, మన యొక్క కుటుంబము ఎంతో శ్రమలలో, ఎంతో బాధలలో, చెప్పుకోలేనటువంటి స్థితిలో ఈ లోకంలో మనం ఉంటాం ప్రియులారా. అలాంటి ఒనోసీము తన యజమాని నుండి దూరం అయిపోయినప్పటికీ కూడా ఎవరితో ఉన్నాడు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారితో స్నేహం కుదుర్చుకున్నాడు. అంటే క్రీస్తును నమ్మినటువంటి వారితో, క్రీస్తు సేవకులతో ఆయన పరిచయం కావటము, ఆ పరిచయం అయినటువంటి ఒనోసీముకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు ఒనోసీము. అలాగని నా జీవితం కూడా క్రీస్తులో మార్చుకోవాలి. మనం అందరము కూడా పాపం చేసినటువంటి వారి ఒకానొక సమయంలో. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1 అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. అంటే మన యొక్క పాప జీవితమైనటువంటి మన యొక్క పాత జీవితాన్ని తీసివేసి క్రీస్తులో ఒక నూతనమైనటువంటి కుటుంబముగా, నూతనమైనటువంటి జీవితాన్ని కట్టుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్టు కనుక ఈ యొక్క ఒనోసీము కూడా క్రీస్తు నందు మారు మనసు కలిగి ఆయన నామాన బాప్తిసం పొంది గొప్ప క్రైస్తవుడిగా అయినందుకు పౌలు ఈ ఫిలోమోనుకు రాస్తూ ఉన్నాడు ప్రియుల. ఫిలోమోను కుటుంబము దేవుడంటే భయం కలిగినటువంటి కుటుంబం, దేవుడంటే భక్తి కలిగినటువంటి కుటుంబము. అలాగనే దేవుని యొక్క సంఘము తన యొక్క కుటుంబంలో ఆ ఇంటిలో ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబంగా ఫిలోమోను మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు నీవు, నేను, మన యొక్క కుటుంబము మనం ఇంకనూ దేవుని యొక్క సన్నిధానానికి రాక, మనం ఇంకనూ లోక సంబంధమైనటువంటి విగ్రహారాధన, లోక సంబంధమైనటువంటి అలవాట్లకు మనం పడిపోయి మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకున్నట్టయితే చివరికి మిగిలేది ఏమిటో తెలుసా? నరకము అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా.
అందుకనే సమయం ఉండగానే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని యేసు క్రీస్తు ఎందుకు యొక్క లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు మన కొరకు మరణించాడు, సమాధి చేయబడి ఎందుకు తిరిగి లేచాడని మనము ఆలోచించినట్టయితే, నేను మొదటిగా చెప్పా, తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద ఒక కుటుంబాన్ని స్థాపించాలనుకున్నాడు. ఆ కుటుంబం ద్వారానే తన యొక్క సంఘాన్ని, తన యొక్క రాజ్యాన్ని కోరుకున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఫిలోమోను యొక్క కుటుంబాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫిలోమోను యొక్క భార్య అప్పియా, తన యొక్క కుమారుడైనటువంటి అర్కిప్పు, వీరు ముగ్గురు కూడా క్రీస్తులో ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, నీకున్నటువంటి విశ్వాసము, నీకున్నటువంటి భక్తి, నీకున్నటువంటి ప్రేమ చాలా గొప్పది. నిన్ను చూసి అనేక మంది కూడా మారు మనసు పొందటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పౌలు తన పత్రిక ద్వారా రాస్తూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. చూడండి, యోహాను రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూడండి, ప్రేమ ఎలాంటికి చేస్తూ ఉన్నదు. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం చదువుకుందాం. 2 నుంచి చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎవరి గురించి? క్రైస్తవులుగా మారినటువంటి వారి గురించి, క్రీస్తులో ఉన్నటువంటి వారి గురించి. మనకు పుట్టినటువంటి కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, అతను దినదినము రోజు ఎదగకపోతే తల్లిదండ్రులుగా మనం ఎంతో బాధపడతాం ప్రియుల. అలాగనే క్రైస్తవులుగా క్రీస్తునందు ఉన్నటువంటి మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ప్రతిరోజు కూడా మనం ఎదగకపోతే తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో వేదన చెందుతాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అందుకని ఇక్కడ యోహాను అంటూ ఉన్నాడు, ప్రియుడా చూడండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, 2వ వచనములో, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఎలాగంట? మనం సత్యంలో నడుచుకున్నప్పుడు, దేవునిలో భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు, ఈ కుటుంబము క్రీస్తునందు ఉన్నది, ఈ కుటుంబము దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబము, ఈ కుటుంబము ప్రవర్తన మాటల్లోనూ తన నడవడికలోనూ జాగ్రత్త కలిగినటువంటి కుటుంబం ఎలాగైతే ఇతరుల ద్వారా నువ్వు సాక్ష్యం పొందుతావో, అలాగనే ఫిలోమోను కుటుంబం కూడా దేవుడంటే భయము, భక్తి, విశ్వాసము కలిగి అనేకుల్ని చేర్చుకున్నటువంటి కుటుంబంగా ఉంటూ ఉన్నది. ఈ రాత్రి వేళ సమయంలో మన కుటుంబం కూడా ఫిలోమోను కుటుంబం వలె ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలను నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, ఓపికతో మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. ప్రియులు, అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు బాబాయ్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా వాక్యోపదేశం అందించినటువంటి దాని గారికి హృదయపూర్వక వందనాలు. సమయం చాలని కాబట్టి